ప్రవర్తన మీ అమ్మ ప్రవర్తన గురించి వర్ణించడానికి అసలు మాటలే చాలవు. యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ మదర్. అంతకన్నా ఎక్కువగా నేను నిన్నేం అనలేను. ఇందాకే చెప్పాను కదా నా సంస్కారం అడ్డొస్తుందని. సంస్కారం? ఐఎమ్ సారీ టు సే మిస్టర్ బాలకృష్ణ, మీకు దాని స్పెల్లింగ్ కూడా తెలియదు. ఇంత జరిగినా, ఇంత నీచంగా మా అమ్మ మీద మీరందరూ కలిసి నిందలేసినా నేనింకా ఇలా మాట్లాడుతున్నానంటే అది నా సంస్కారానికి నిదర్శనం. ఐ హావ్ నాట్ లాస్ట్ కంట్రోల్ ఓవర్ మై సెల్ఫ్. నేనింకా స్పృహలోనే ఉన్నాను. మీకు మాత్రం ఒంటి మీద తెలివి లేకుండా పోయింది. అందుకే అప్పుడలా ప్రవర్తించారు. అత్యంత రాక్షసంగా మా అమ్మని అవమానించి అవహేళన చేశారు. నోర్మోయ్, గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందని నువ్వా మాకు నీతులు చెప్పేది? మీ అమ్మ నిజంగా దొంగే. ఆవిడ గారికి క్యారెక్టర్ కూడా లేదు. అది పచ్చి నిజం. సాక్ష్యాధారాలతో సహా అది నిరూపితమైంది. ఉన్నమాట అంటున్నాను. నీకు ఈ మాటలేం వినడం ఇష్టం లేకపోతే ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. అంతేగాని ఉచ్చు నీచు మర్చిపోయి పిచ్చి పిచ్చిగా రెచ్చిపోవద్దు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఇది నీ పుట్టిల్లు కాదు. ఈ ఇంటికంటూ కొన్ని నియమాలున్నాయి. నీకు మీ వాళ్ళకి వాటి గురించి అసలు తెలియనే తెలీదు. మా మాటలు నీకు నచ్చకపోతే నువ్వెక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపో. అంతేగాని ఇక్కడి నుండి మాతో గొడవ పెట్టుకోవాలని చూడకు. దానివల్ల నీకు ఒరిగేదే ఉండదు. అది రా కృష్ణ, అది మాట అంటే. మనిషికో మాట అన్నారు. ఈవిడ గారికి ఇంతకన్నా ఇంకేం చెప్పగలం? చీ పొమ్మని చెప్తున్నా ఇంకా ఇక్కడే తిష్ట వేసింది. అవునులే, ఆత్మాభిమానం ఉన్న మనుషులైతే అసలు వ్యవహారాన్ని ఇంత దూరం దాకా తీసుకొచ్చేవాళ్లే కాదు. వీళ్ళకి అలాంటివే లేవు కాబట్టి ఇంకా ఇక్కడ నిలబడి చిందులేస్తోంది. ఏంటా చూపులు? చెప్పింది అర్థం కాలేదా? మీ అమ్మ తప్పు చేసిందనడంలో అనుమానం లేదు. అందుకే తలంచుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను చెప్పినట్టు నువ్వు కూడా అదే పని చేయడం మంచిది. మాకు పరువు పోయినా కనీసం ప్రశాంతతన్నా దక్కుతుంది. సుధీర్ ఓ 4 రోజులు బాధపడ్డా ఆ తర్వాత జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మనిషిలా బతకగలుగుతాడు. అసలైనా నువ్వు కాబట్టి ఇంకా ఎంతసేపు ఇక్కడ నిలబడ్డావు? ఇంకొకళ్ళైతేనా? అవునరా కృష్ణ, ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి సూట్ కేసు సర్దుకుని బయట పడుండేవాళ్ళు. ఈవిడ అలా ఎందుకు చేస్తుందిలే? మొదటి నుంచి ఈ ఆస్తి మీద ఆశపడుతూనే వచ్చారు వీళ్ళంతా. అంత తేలిగ్గా వదిలేసిపోతారా? నన్ను వెళ్ళిపోమనడానికి మీరెవరు? అమ్మో అమ్మో, ఎంత మాట అంది! చూసావట్రా ఎంత మాట అందో? తనను వెళ్ళిపోమనడానికి నువ్వెవరవని అడుగుతోందిరా. అంటే ఇది నీళ్లు కాదనేగా, నీకు ఇంట్లో ఎటువంటి హక్కు లేదనే కదా చెప్తోంది. అమ్మో నాయనో, ఎంత తెగించారా ఈ మనుషులు! అనుకున్న సాధించడానికి, ఆస్తి చేజెక్కించుకోవడానికి ఏమైనా చేసేలా ఉంది వీళ్ళ బతుకులు. చెడా, నువ్వు గనక నోరు ముయ్యకపోతే నిజంగానే నీ గొంతు పిసికి చంపేస్తాను. జాగ్రత్త. ఇదైనా మా ఇంటి వ్యవహారం, మధ్యలో నువ్వు కలగజేసుకోవద్దు. అమ్మో, ఎంత మాట అందో చూసావట్రా? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు. నా మాట కాదని ఇంట్లో ఎవరు ఉండటానికి వీల్లేదు. వ్యవహారం ఎంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఐ కాంట్ టాలరేట్ యువర్ బిహేవియర్ ఎనీమోర్. నువ్వు వచ్చిన దానినే వెళ్ళిపోవడం అందరికీ మంచిది. నేనేం మీ పర్మిషన్ తీసుకుని ఇంట్లో అడుగు పెట్టలేదు. మీరు పొమ్మంటే పోవడానికి. నేను సుధీర్ భార్యని. ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది. కోడలిగా ఈ ఇంట్లో నాకు సర్వ హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని కాదనడానికి మీరెవరు? అయిపోయిందిరా, మొత్తానికి నేను అనుకున్నదే అయింది. ఆఖరికి ఇదే మాట అంటుందని నేను అనుకుంటూనే ఉన్నాను అనేసింది. ఇంకేముంది, ఇక నువ్వు చేయగలిగిందేమీ లేదు. మొండికేసింది. మొండివాడు రాజు కన్నా బలవంతుడని ఇక నీ వల్లేం కాదురా. ఈ మహాతల్లి ఈ ఇంట్లో పాతుకుపోయేలా ఉంది. మనమేం చేయలేం. నిన్ను నోరు మూసుకోమన్నానా? నువ్వే నోరు. షట్ అప్ యు స్కౌండ్రల్. నాకు నీతో మాట్లాడే తీరిక ఓపిక లేవు. స్టాప్ దిస్ నాన్సెన్స్ అట్ వన్స్. ఐ డిడ్ంట్ స్టార్ట్ ఇట్. ఇదంతా చేయించింది ఈవిడ గారే. ఆ చెప్పేదేదో ఆవిడకి చెప్పండి. అయినా మీతో ఆర్గ్యూ చేస్తూ కూర్చోవడం తప్ప నాకు మాత్రం వేరే పనే లేదనుకుంటున్నారా? అమ్మో అమ్మో, ఈ మనిషికి ఎంత ధైర్యం! నిన్ను పట్టుకొని ఎన్ని మాటలంటోందిరా. ఇక నా వల్ల కాదు. ఈ అన్యాయాన్ని నేను చూడలేను. ఏంటి సమత, ఏంటి గొడవ? గొడవ చేస్తోంది నేను కాదు, మీ నాన్నగారు వాళ్ళ పిన్ని. అన్యాయంగా అమ్మ మీద నిందలేసి ఈ ఇంట్లోంచి తరివేశారు. నేను అనుకున్నట్టే అయ్యింది. నేను లేకుండా చూసి ఆ రాక్షసి కావాలనే కుట్ర పని ఇదంతా చేయించింది. ఇదిగో అమ్మాయి, నీకు 1,00,000 సార్లు చెప్పాను నాకు అలాంటి అవసరం లేదని. మళ్ళీ మళ్ళీ అదే మాట అంటే నేను ఊరుకునేది లేదు. ఊరుకోకపోతే ఊరేసుకో. ఇదంతా నువ్వే చేయించావు, అందులో అనుమానం లేదు. ఏంటి సమత ఇదంతా? వినడానికి అసహ్యంగా ఉంది. ఇప్పుడే కదా ఇంటికొచ్చాం, ఇంతలోనే ఈ గొడవ దేనికి? అయినా ఆవిడ జోలు నీకెందుకు? వై కాంట్ యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్? దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ హర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. తన పనేదో తనని చూసుకోమని చెప్తూనే వచ్చాను. కానీ కడుపులో ఏదో కక్ష పెట్టుకుని ఆవిడ గారు ఇదంతా చేయించింది.
మా అమ్మని అమాయకురాల్ని చేసి నాన్న మాటలని చిత్రహింసల పాలు చేసి ఈ ఇంట్లోంచి తరిమేసింది. నేనుంటే అలా జరుగుండేది కాదు. మీ అమ్మ మీద నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళి ఆవిడతో పాటే ఉండు, అంతేగాని మాతో గొడవ పడద్దు. నాకు ఆవిడ ప్రవర్తన నచ్చలేదు, అంతే. ఆవిడ తప్పు చేసింది కాబట్టే మోహన్ చెల్లకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవిడని తరిమేయాల్సిన అవసరం మాకెవరికీ లేదు. ఏంటి డాడీ, ఏంటిదంతా? ఆ మాట అనాల్సింది నేను. వద్దు వద్దన నా మాట వినకుండా ఈ నిప్పుల కుంపటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. వచ్చిన దగ్గర నుంచి ఏదో గొడవ. నీకోసం అన్ని సహించాను, కానీ మన ఇంటి పరువు ప్రతిష్టలో మంట కలుస్తుంటే నేను చూస్తూ ఊరుకోగలనా? నాకు మొదటి నుంచి ప్రాణం కన్నా పరువే ముఖ్యం. ఆ విషయం నీకు తెలుసు. దానికి హాని జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. మా వల్ల మీ పరువుకి ఎటువంటి హాని జరగదు. ఏదైనా జరిగినట్టయితే అది రత్నమాల వల్లే జరిగింది. మమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి కంకణం కట్టుకుంది మహాతల్లి. అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, ఇవాళ ఇంత గొడవ జరగడానికి ఈవిడే కారణం. నువ్వుండు డాడీ, ప్లీజ్. మీరు కూడా ఇలా ఆవేశపడిపోతారేంటి? ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే ఇంతకాలంగా నేను నిలబెట్టుకుంటూ వచ్చిన గౌరవం మర్యాద బూడిదపాలవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే నువ్వు నాకన్నా ఎక్కువగా ఆవేశపడిపోతావు. ఏం జరిగింది? నన్నడుగు బాబు, నేను చెప్తాను. షట్ అప్. యు కీప్ అవుట్ ఆఫ్ దిస్. ఈ వ్యవహారంలో నువ్వు కలగజేసుకోవద్దు. ఆ చెప్పేదేదో అంకుల్నే చెప్పని. ఎవరు చెప్తే ఏమైంది? ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం దేనికి? ఆవిడేం చెప్తుందో విందాం. ఏం చెప్తుంది? ఇప్పటికే ఉన్నవి లేనివన్నీ కల్పించి అంకుల్ మనసు పాడు చేసింది. అభూత కల్పనలన్నీ సృష్టించి అమ్మని అవమానించి ఇక్కడి నుంచి పంపించేసింది. ఆ మాటలన్నీ నేను వినలేను. వినడానికి నీకే అంత కష్టంగా ఉంటే మరి జరిగిన దానికి మేమెంత కుమిలిపోవాలి? నువ్వు ఒక్క నిమిషం క్వైట్గా ఉండు. ఏం జరిగిందో చెప్పండి ఆంటీ. ఏం చెప్పమంటావు నాయనా? మీ నాన్న ఎంత వద్దని చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. సమతని ఈ ఇంటి కోడల్ని చేయకపోతే చచ్చిపోతానంటూ మీ నాన్నని బెదిరించావు. పాపం దాంతో ఆయనకి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి జరిపించాడు. ఇప్పుడు తగిన ప్రతిఫలం అనుభవించాడు. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికి? ఇప్పుడు ఏం జరిగిందో అది చెప్పండి. ఏమో నాయనా, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అటువంటి పనులు చేయడానికి వీళ్ళకి మనసొప్పినా వాటి గురించి మాట్లాడడానికి నాకు నోరు రావడం లేదు. రాకపోతే నోరు మూసుకుని నీ గదిలోకి వెళ్ళు. ప్లీజ్ బీ కామ్ ఫర్ ఎ వైల్. నేను మాట్లాడుతున్నాను కదా. మీరట్టా వెళ్ళగానే ఆ దాత్రి, అదే ఈవిడ గారి అమ్మ, మీ అత్తగారు డబ్బు కాజేసింది. డబ్బా? అవును బాబు, నాన్నగారు ఆఫీస్ నుంచి అకౌంటెంట్ వచ్చాడు. జాగ్రత్త చేయమని ఓ 10 లక్షలు మీ అత్తగారికి ఇచ్చాడు. పొద్దున బాలకృష్ణ గారు వస్తారు, ఆయనకు ఆ డబ్బు అప్పచెప్పమని చెప్పాడు. చక్కగా ఆ పని చేయొచ్చుగా మీ అత్తగారు. ఊహు, సిగ్గు లేకుండా ప్రవర్తించింది. కూతురిల్లన్న విషయం కూడా మర్చిపోయి కకృతి పడి అందులో కొంత డబ్బు కాజేసింది. నువ్వు చూసావా? ఇది మరీ బాగుందమ్మా. నేను చూస్తుండగా ఆవిడ ఆ పని ఎందుకు చేస్తుంది? అందుకే మీది అతి కడుస్తానమనేది. ప్లీజ్ సమత, ఒక్క నిమిషం మౌనంగా ఉంటావా? చెప్పండి. ఏముంది బాబు, మీ నాన్న వచ్చి ఆ 10 లక్షల గురించి ఆవిడ గారిని అడిగాడు. ఏమీ తెలియనట్టు బ్రీఫ్ కేసు తీసుకొచ్చి మీ నాన్నకు అప్పగించింది. తీరా చూస్తే అందులో కొంత డబ్బు లేదు. ఆ విషయం గురించే మీ నాన్న ఆవిడ్ని అడిగాడు. నాకేం తెలీదు మొర్రో అని అమాయకత్వం నటించింది. ఆవిడ కాజేసిన డబ్బు మాత్రం ఆవిడ చీరల మధ్యలో మహాలక్ష్మికి దొరికింది. సాక్ష్యాధారాలతో సహా ఆవిడ దొరికిపోయింది. ఈ విషయం గురించే మీ నాన్న ఆవిడికి గడ్డి పెట్టాడు. డబ్బు అవసరం ఏదైనా ఉంటే అడిగి తీసుకోవాలి గాని ఇలాంటి పనులు చేయొద్దని నచ్చ చెప్పాడు. కృష్ణ మంచోడు కాబట్టి ఆవిడ గారు దొంగతనం చేసినా మందలించి వదిలిపెట్టేశాడు. ఆవిడ స్థానంలో నేనున్నట్టయితే అప్పుడే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళుండేదాన్ని. ఊహు, ఆవిడ పని చేసిందా? లేదే, మరింత రెచ్చిపోయింది. ఆవిడ గారు తప్పే ఉందిలే, వాళ్ళ జాతే అలాంటిది. మళ్ళీ ఆ మాట అన్నావు, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం జరిగిందో చెప్పమంటే అనవసరంగా మమ్మల్ని ఆడిపోసుకుంటావు దేనికి? నువ్వు ఉండి సమత, నేను మాట్లాడుతున్నాను కదా. ఒకరోజు మేము ఇంట్లో ఎవరూ లేకుండా చూసి ఆవిడ గారి అమ్మో నాయనో, ఆ మాట నా నోటితో చెప్పలేను. చెప్పండి ఆంటీ, ఇంత దూరం చెప్పి మళ్ళీ ఆగిపోయారే? పరువు గల ఇంటి నుంచి వచ్చిందాన్ని. ఈ విషయం నీతో ఎలా చెప్పంటావు? ఇదెక్కడి పరీక్షరా భగవంతుడా! అనవసరంగా వచ్చి ఈ ఇంట్లో ఇరుక్కుపోయాను. అసలు మా ఆయన్ని నువ్వు బైరాగుల్లో కలిపి ఉండకపోతే నాకివాళ ఇలాంటి పరిస్థితి వచ్చుండేదా? ఇదంతా నా తలరాత. ఇక్కడ జరిగింది చెప్పమంటే మీరు మీ గోల చెప్తారేంటి? ఈ గోల చెప్పలేకే నా గోల చెప్తున్నానరా నాయనా. చస్తున్నాననుకో. చేసిన ఆవిడ చక్కా వెళ్ళిపోయింది. ఆవిడ గారు చేసిన పాపం గురించి చెప్పలేక నేను చస్తున్నాను. ఆవిడ ఏ పాపము చేయలేదు. మా అమ్మ దేవత. చేసిందంతా నువ్వే. ఎందుకు చేసావో కూడా నాకు బాగా తెలుసు. మీ ఆవిడ నా మీద అలా చిందులేస్తుంటే నేను ఎలా చెప్పనురా? అయినా నాకెందుకు లేనిపోను గొడవ? ఆవిడ గారు అన్నట్టు ఇదేదో మీరు తేల్చుకోండి. మధ్యలో నాకెందుకు? కందకి లేని దురద కత్తిపీటకు దేనికని నాకెందుకు ఈ బాధ? నేనొస్తా. ఏంటండి విషయం చెప్పకుండా అలా దాటేస్తారే?
ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగింది? నా శ్రాద్ధము, నా పిండాకుడు. నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను. మీ అత్తగారు నీతి జాతి లేంది కదా. ఇంట్లో ఎవరూ లేకుండా చూసి తన ప్రియుణ్ణి ఇంటికి రప్పించుకొని సరసాలాడడం మొదలుపెట్టింది. ఆయన గారి దగ్గర డబ్బు తీసుకుంటూ ఉంటే నేను నా కళ్ళారా చూశాను. యు డర్టీ బిచ్ స్కౌండ్రల్. ఓర్ నాయనో, చెప్పను నువ్వు అంటావు. చెప్తే ఆవిడ నా మీద విరుచుకుపడుతోంది. జరిగిందే చెప్పాను, ఇక చెప్పడం నా వల్ల కాదు. ఏం తేల్చుకుంటారో మీరు తేల్చుకోండి. నాకెందుకు? చుట్టుగా ఈ ఇంటికి వచ్చిందాన్ని. నా మొగుడు బైరాగులో కలిసిపోవడంతో నాకు ఈ కర్మ పట్టింది. లేకపోతే ఇలాంటివి నేను కని విని ఎరుగను. ఎలాంటి వంశం మాది? నిప్పును కూడా కడిగి వాడే వంశం. నీ కొడుకు వచ్చాడుగా, మీరు తేల్చుకోండి. నేను వస్తా. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు చల్లగా జారుకుంటున్నావా? నిన్నే ఆగు. ఆవిడ చెప్పాల్సింది చెప్పింది కదా, ఇక జరగాల్సిన దాని గురించి నువ్వు ఆలోచించడానికి ఏముంది? మా అమ్మ నిరపరాధి, నిర్దోషి. కావాలనే ఈ రత్నమాల ఇదంతా చేయించింది, అందులో అనుమానం లేదు. ఓ 4 రోజులు పోతే ఇదంతా తన చేతే చెప్పిస్తాను. నిజం నిప్పు లాంటిది, దాచేస్తే దాగదు. ఇవాళ కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది. ఈలోగా మీరు అనవసరంగా మా అమ్మ గురించి అవమానకరంగా మాట్లాడొద్దు. అదెవరికి మంచిది కాదు. పెద్దవారు, మర్యాద ఇచ్చిపుచ్చుకోండి. మర్యాద నీకు మీ అమ్మకి మర్యాద ఒకటి. మిస్టర్ బాలకృష్ణ, మీకింతకు ముందు కూడా చెప్పాను, మీ హద్దులు మీరు మర్చిపోతున్నారు. చూసావంట్రా, చూసావు ఎలా మాట్లాడుతుందో? హద్దుల గురించి నాకు చెప్తోంది. హద్దులు మర్చిపోయింది ఈవిడ, వీళ్ళమ్మ. ఆ విషయం ఆవిడ గారితో చెప్పు. నీ మీద ప్రేమతో ఈ పెళ్లి ఒప్పుకున్నాను కానీ లేకపోతే ఇన్ని మాటలు పడాల్సిన కర్మ నాకేంటి? నేను సుధీర్ మీద ప్రేమతోనే ఈ ఇంటికి వచ్చాను గాని ఈ ఇంట్లో మనుషులు ఇంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారనుకోలేదు. అన్నం పుణ్యం తెలియని మా అమ్మ మీద ఇన్ని నిందలు పడతాయనుకోలేదు. ఈ ఇంటికి వచ్చినందుకు బాధపడాల్సింది నేను. మా అమ్మకి ఇంత అన్యాయం జరిగినందుకు కుమిలిపోవాల్సింది నేను. మీకెందుకు బాధ? నా మీద ప్రేమతో నేనుండమని బలవంతం చేస్తేనే మా అమ్మ ఇక్కడుంది గాని వేరే గతి లేక కాదు. ఆవిడొక 4 రోజులు ఇక్కడ ఉండటం కూడా చూసి ఓర్వలేకపోయారు ఈ ఇంట్లో మనుషులు. అందుకే ఇదంతా చేశారు. ఇంత పాప మూట కట్టుకున్నారు. మేమెవరూ ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది మీ అమ్మే. ఒకసారి కాదు 2 సార్లు చేసింది. పరువు గల వాళ్ళెవరూ సహించలేని తప్పులవి. అయినా ఎంతసేపు నీతో ఆర్గ్యూ చేయడం అనవసరం. నేను ఇందాకే చెప్పాను కదా, ఈ మాటలు వినడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవచ్చు. నేను చెప్పాను ఆ మాట అనే హక్కు అధికారం మీకు లేదని. నేను ఈ ఇంటి కోడల్ని. ఏంటి సమత ఇది? డాడీతో అలాగేనా మాట్లాడటం? అసలే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ నేను బాధపడుతుంటే నువ్వు ఇలా మాట్లాడతావేంటి? నాన్నగారికి సారీ చెప్పు. ఏంటి? సారీ చెప్పాలా? నేనా? అవును, నువ్వే. నాన్నగారు అనవసరంగా ఏ నిర్ణయానికి రారు. ఆయన ఇలా మాట్లాడారంటే తప్పకుండా మీ అమ్మగారి ప్రవర్తనలో ఏదో లోపం ఉండే ఉంటుంది. అదేంటన్నది మనకు త్వరలోనే తెలుస్తుంది. ఈలోగా నువ్వు ఆయనతో గొడవ పడ్డం గానీ ఆయన్ని ఎదిరిస్తూ మాట్లాడడం గానీ నాకు ఇష్టం లేదు. ఇప్పటికే ఆయన మనసు చాలా దెబ్బతింది. నీ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను, కానీ అందుకు నాన్నగారిని నిందించడం కరెక్ట్ కాదు. జరిగిన దానికి ఆయన క్షమాపణలు చెప్పు. నేను క్షమాపణలు చెప్పాలా? ఏం చేశానని? తప్పు చేయనప్పుడు క్షమాపణలు చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. నీకు మీ డాడీకే కాదు, నాకు కూడా ఆత్మాభిమానం చాలా ఉంది. నన్ను మా వాళ్ళని ఇన్ని మాటలు అంటుంటే నువ్వు పట్టించుకోలేదు. మీ నాన్నని నేను చిన్న మాట అన్నానని నన్ను క్షమాపణలు చెప్పమంటున్నావు. ఒక్క నిమిషం ఆలోచిస్తే నీకే ఆ విషయం అర్థం అవుతుంది. ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ. సారీ చెప్పమంటున్నాను, చెప్పు అంతే. పెద్దవాళ్ళకు సారీ చెప్పినంత మాత్రాన వచ్చే నష్టమేమీ ఉండదు. ఐఎమ్ సారీ. నేను ఆయనకి సారీ చెప్పను. ఆ మాటకొస్తే మా అమ్మని ఇంత బాధ పెట్టినందుకు ఆయనే మా అందరికి సారీ చెప్పాలి. అనవసరంగా ఆవిడ మీద ఇన్ని నిందలు వేసినందుకు ఆయనే తలంచుకోవాలి. సమత. అవును, సమతనే చెప్తున్నాను. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. ఆత్మాభిమానం నా ఇంటి పేరు. చేయని తప్పుకి నేనెవరికి క్షమాపణలు చెప్పను. నేను చెప్పమంటున్నాను, చెప్పు. నువ్వే కాదు, ఎవరు చెప్పినా నేను ఆ పని చేయను. అయినా జరిగిందేమిటో తెలుసుకోకుండా నువ్వు కూడా ఇలా తొందరపడతావనుకోలేదు. మీ డాడీ చేసిన తప్పు నువ్వు కూడా చేయడం నాకు నచ్చలేదు. మీ డాడీ గురించి నీకెంత తెలుసో మా అమ్మ గురించి నాకు అంతకన్నా ఎక్కువే తెలుసు. ఏం తెలుసు? మీ నాన్నని చంపి జైలుకి వెళ్ళిందని తెలుసు, అంతే కదూ? నిన్ను దిక్కులేని అనాథగా వదిలేస్తే నిన్ను ఇంకెవరో పెంచారని నీకు తెలుసు. అంతకు మించి మీ అమ్మ గురించి నీకేం తెలుసు? సుధీర్, మా అమ్మని ఇంకో మాట అంటే నేను సహించేది లేదు. సహించకపోతే ఏం చేస్తావు? మీ అమ్మ కూనీకోరు కాదా? నీ నాన్నని చంపి జైలుకి వెళ్ళలేదా? నువ్వు అనాథలాగా పెరగలేదా? ఇంత చేసిన మీ అమ్మ ఇప్పుడు ఈ దొంగతనం మాత్రం చేయలేదంటే ఎలా నమ్మేది? సుధీర్, నీకు మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మ అలాంటిది కాదు. తను అనవసరంగా ఏమన్నా అంటే నేను భరించలేను.
ఇప్పటికే మా అమ్మకి జరిగిన అవమానం గురించి తలుచుకుని కుమిలిపోతున్నాను. నువ్వు ఆ గాయాన్ని మరింత పెద్ద చేయొద్దు. ఈ ఇంట్లోని పెద్ద మనుషులకి ఎలాగో మానవత్వం లేదు. కనీసం నువ్వైనా మనిషిలా ప్రవర్తించు. సమత! అవును, ఈ ఇంట్లో వాళ్ళకి మానవత్వం లేదు. వీళ్ళసలు మనుషులే కాదు. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నువ్వే నా సర్వస్వం అనుకుని ఇక్కడికి వచ్చాను. వీళ్ళిక్కడ నన్ను ఎన్ని మాటలన్నా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా అన్నీ మౌనంగా సహించాను, భరించాను. నువ్వు కూడా మొదట్లో నన్ను అపార్థం చేసుకున్నా ఓర్పు వహించాను. నువ్వు తప్పు చేసినా నేను సర్దుకుపోవాలని మా అమ్మ నాకు హితవు చెప్పడంతో నా బాధని, ఆవేశాన్ని దిగమింగుకు నుండిపోయాను. నీకోసం ఇదంతా చేశాను. చేసినందుకు నాకేం దక్కింది? అన్యాయంగా మా అమ్మని దొంగని చేసి, క్యారెక్టర్ లేదని అవహేళన చేసి ఈ ఇంట్లోంచి తరివేశారు. అది నన్నెంత బాధ పెట్టిందో నువ్వు అర్థం చేసుకోగలవా? మీ అమ్మకే ఇలాంటి జరుగుంటే నువ్వు ఓర్చుకోగలిగుండేవాడివా? చెప్పు సుధీర్, చెప్పు. ఈ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే నువ్వు సరిదిద్దాల్సింది పోయి ఇలా మాట్లాడతావా? అవునులే, అమ్మ అంటే ఎవరో తెలియకుండా పెరిగిన వాడివి. అమ్మ విలువ నీకేం తెలుస్తుంది? రాక్షసుల మధ్య పెరిగావు. అందుకే నీ మనసు కూడా కరుడు గట్టిపోయింది. నన్ను కొడతావా? నిన్ను నమ్ముకుని ఇంటికి వచ్చినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. నీ కోసం, నీ ప్రేమ కోసం పరితపించిపోయినందుకు నాకు తగిన గుణపాఠం చెప్పావు. దిస్ ఇస్ అ బిగ్ లెసన్. ఈ గుణపాఠాన్ని నేను ఈ జన్మలో మర్చిపోను. నా చెంప మీద దెబ్బ కొట్టినంత మాత్రాన నీది పైచేయి అయిపోదు సుధీర్. నువ్వు ఇవాళ చేసిన తప్పు నిన్ను నిద్రపోనివ్వదు. పశ్చాత్తాపంతో కుమిలిపోతావు. వీళ్ల మాటలు నమ్మి ఇలా ప్రవర్తించినందుకు నిన్ను నువ్వే నిందించుకుంటావు. ఇంత జరిగాక ఇంకా ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. నీకు నీ వాళ్ళకి ఓ దండం. ఈ ఇంట్లో మానవత్వానికి చోట్లేదు. కళ్ళుండి చూడలేని ఈ గుడ్డి వాళ్ళ మధ్య నేను ఉండలేను. థ్యాంక్స్ a lot for teaching me the greatest lesson of my life. నీ మేలు జన్మకి మర్చిపోలేను. గుడ్ బై సుధీర్, గుడ్ బై ఫరెవర్. బయటంత గొడవ జరుగుతుందే, ఏమి పట్టట్టు నువ్వు ఈ గదిలో ఉండిపోయావే? ఏమోనమ్మా, మీరేమైనా చెప్పండి. నాకెందుకో అక్కడుండి అదంతా చూడడం ఇష్టం లేదు. అందుకే ఈ గదిలోకి వచ్చేసాను. బోస్ పిచ్చిమొద్దు, ఇవాళ నేను అనుకున్నది నెరవేరింది. ఇక ఆ సమత ఇంట్లో ఉండడం కల్లా మొగుడు పెళ్ళాల మధ్య పెద్ద అగాధం సృష్టించాను.